మార్నింగ్ అందరికీ. నిన్న వీడియోస్ చేయడం కుదరక చేయలేదు. నిన్న టాపిక్ ఈరోజు తీసుకుంటున్నాను. ఈరోజు మీకు ఈరోజు టాపిక్స్ లేవు. ఓకే, ఆశిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. టాపిక్ ఈజ్ కేఎస్ సౌమ్య సత్యనారాయణ ఈజ్ కాల్డ్ సౌందర్య గారు. ఆవిడ పుట్టింది వచ్చేసి 18th జూలై 1972లో పుట్టారు. చనిపోయింది వచ్చేసి 2004లో చనిపోయారు. ఆల్రెడీ నేను డెత్ డే వీడియో కూడా పెట్టాను. అంటే ఈ మధ్య రీసెంట్గా ఏప్రిల్లోనూ మేలోనూ పెట్టినట్టున్నాను వీడియో. ఆల్రెడీ మీకు రిలేటెడ్ వీడియో పెడతాను. ఆ డెత్ వీడియో కూడా చూడండి. ఎందుకంటే రిలేటెడ్ వీడియో అంటే ఆవిడకి సంబంధించిందే పెట్టాలి కాబట్టి, ఆవిడ పుట్టినరోజు వీడియో పెడుతున్నాను కాబట్టి డెత్ వీడియో కూడా పెడతాను. బట్ డెత్ వీడియో నాకు తెలిసిందే. సౌందర్య గారు అంత ఫేమస్ యాక్టర్. అప్పట్లో శ్రీదేవి గారు కావచ్చు, సౌందర్య గారు కావచ్చు, రాశి గారు కావచ్చు, రమ్యకృష్ణ గారు కావచ్చు, ఇట్లా కొంతమంది ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు. సిమ్రాన్ గారు కావచ్చు, ఇట్లా మంచి మంచి యాక్టర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో 2000 నుంచి 2010 మధ్యలో. 2010 తర్వాత మనకు తెలిసిందే అందరు సగం గొడ్డలు వేసుకున్న యాక్టర్స్ వచ్చారు. అది నేనేమన్నా ఇన్సల్ట్ చేయట్లేదు. ట్రెండ్ అట్లా తయారైంది అనుకోండి, అది వేరే మ్యాటర్. ఏమో పద్ధతిగా ఉండేవాళ్ళు ఈ మధ్య కొంచెం ఇంగ్లీష్ కల్చర్ అలవాటు ఏం జనాలు కూడా. మనమైతే ఏం చేస్తాం, కానీ టాపిక్ అయితే అది కాదు కదా. ఆవిడ చనిపోయి ఇప్పటికి 2004 మీన్స్ ఇప్పటికి 21 నుంచి 22లోకి వెళ్ళారు. అప్పుడు ఆవిడ 32 years అనమాట చనిపోయేటప్పటికి. సో జోహార్ మేడం, అమర్ రహే. సో నా ఫేవరెట్ యాక్ట్రెస్ హీరోయిన్స్లో ఫస్ట్ ప్లేస్లో సౌందర్య గారు ఉంటారు. తర్వాత మిగతా ఎవరన్నా సరే. అంటే శ్రీదేవి గారు నీ ఫేవరెట్ యాక్టర్ అని చెప్పావు అనుకోవచ్చు. శ్రీదేవి గారు కూడా ఫేవరెట్ యాక్టర్నే, కానీ ఎవరికి స్థానం వాళ్ళదే అనమాట. నా దృష్టిలో ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, అదనమాట. అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంటాను. మెయిన్ గోల్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్, వాల్యూ అనమాట. సో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాను. సో సౌందర్య గారి ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా లైక్ చేయడం మనం మర్చిపోమాకండి. అండ్ సౌందర్య గారు బర్త్డే సందర్భంగా సౌందర్య గారి సినిమా ఛాలెంజ్ కూడా చేయబోతున్నాం. నాకు గుర్తున్న సినిమాస్ చెప్తాను. సో అది మీకు గుర్తున్నదో చెప్పండి. మీకు ఇంకా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.